అండ్ ఈ వీడియోలో నేను హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టాపిక్ కాదు, ఆల్రెడీ నేను ఇక్ష్వాకు శాతవాహనాస్ డిస్కస్ చేసేసాను. అండ్ ఈరోజు కులీ కుతుబ్ షా గురించి, కుతుబ్ షాహీ డైనాసిటీ. సో నేను నా ఓన్ నోట్స్ రాసుకున్నవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ దిస్, బై వాచింగ్ ఎంటైర్ సిరీస్, అంటే కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి ఎంటైర్ డైనాసిటీ చూసిన తర్వాత మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే మెయిన్గా వీళ్ళ క్యాపిటల్ ఏంటి, ఫౌండర్స్ ఎవరు, ఇంపార్టెంట్ పోయిట్స్ ఎవరు ఈ ఆథర్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏంటి. సో మనం ఏం చదువుతామండి మెయిన్గా ఏ హిస్టరీలో అయినా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో నేను ఈ కుతుబ్ షాహీ డైనాసిటీలో కూడా మొత్తం ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, అసలు కుతుబ్ షాహీ అంటే ఎవరు, ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ దేర్, అండ్ నెక్స్ట్ పొలిటికల్ హిస్టరీ, ఏ సుల్తాన్ తర్వాత ఎవరు వచ్చారు, ఫౌండర్ ఎవరు, ఎవరితో వార్స్ జరిగింది, వాళ్ళ తర్వాత ఎవరు, వాళ్ళ సన్న లేక వాళ్ళ సన్నిన్ లా, ఎవరు థ్రోన్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆఫ్టర్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విల్ డిస్కస్ తర్వాత పొలిటికల్ రీఫార్మ్స్, లైక్ డిఫరెంట్ రీఫార్మ్స్ తీసుకొస్తారు. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ని ఏమనేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ని ఏమనేవాళ్ళు, వాళ్ళ కోర్ట్ గార్డియన్స్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటి జస్ట్ ఎవరెవరు రూలర్స్ అని తెలుసుకోవడం కాదు, ఏ రూలర్స్ ఏ రీఫార్మ్స్ తీసుకొచ్చారు, దట్ టు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్. దాని తర్వాత ఈవెన్ ఎకనామిక్స్ అండి, ఈవెన్ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎలా ఫ్లోరిష్ అయ్యాయి, అగ్రేరియన్ సిస్టమ్ ఎలా ఫ్లోరిష్ అయింది, గోల్కొండ ఎందుకు ఫేమస్, ఈవెన్ వజ్రకరూర్ ఈజ్ ఫేమస్ ఫర్ డైమండ్స్, టెక్స్టైల్స్ ఎలా ఉండేవి. సో ప్రతి బిట్ పిన్ బై పిన్ చూసుకుంటేనే మనం ఎక్కడి నుంచి బిట్స్ అడిగినా వీ క్యాన్ సాల్వ్. అండ్ నెక్స్ట్ సోషల్ కండిషన్స్, సోషల్ రిలీజియస్ కండిషన్స్, అంటే సెక్యులర్గా ఉండేవాళ్ళ, ఏ క్యాస్ట్ ఫాలో అయ్యేది, సతీ అనే అలాంటివి ఉండేవా లేదా. దాని తర్వాత లిటరేచర్, ఇప్పుడు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ చదువుతున్నాము, ఈవెన్ సాంస్క్రిట్, ఇవన్నీ లాంగ్వేజెస్ ఎలా ఫ్లోరిష్ అయ్యాయి. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ కాజ్ ఎలా వచ్చింది, ఆరిజిన్ అన్నట్టు. సో ఇప్పుడు పర్షియన్ లాంగ్వేజ్, ఈవెన్ కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ పర్షియన్. సో ఇంకా పర్షియనే కాకుండా హిందీ లిటరేచర్ ఫాలో అయ్యే వాళ్ళ, తెలుగుని ఎంకరేజ్ చేసేవాళ్ళ, వాళ్ళ కోర్టులో ఎవరు ఉండేవాళ్ళు, ఈవెన్ ఏమన్నా ఇప్పటికీ నిలిచిపోయిన ఏమన్నా రైటింగ్స్ ఏమన్నా ఉన్నాయా, అలా మొత్తం చదివితేనే విల్ నో అబౌట్ కంప్లీట్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇలా మనం ఓన్లీ కుతుబ్ షాహీ డైనాసిటీనే కాదు, ఏ డైనాసిటీ గురించి చదివినా, కాకతీయ గురించి చదివినా, ఇక్ష్వాకుస్ గురించి చదివినా, ఆర్ఎల్స్ విజయనగరం గురించి చదివినా, ఎవరి గురించి చదివినా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చదవాలి. పొలిటికల్గా ఎలా ఎవరితో ఎవరు థ్రోన్ తీసుకున్నారు, దాని తర్వాత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేశారు, ఎకనామిక్ చేంజెస్ అండ్ ఎకానమిక్ కండిషన్ ఎలా ఉండేది, రిలీజియన్స్ కండిషన్స్ ఎలా ఉండేది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, లిటరేచర్ కూడా ఎలా ఉండేది అని. ఇవన్నీ ఒక 4 to 2 hours చదివితే నెక్స్ట్ టైం రివిజన్ అప్పుడు 1 hour, ఇంకో టైం రివిజన్ అప్పుడు ½ an hourలో అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ దట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ కుతుబ్ షాహీ. నౌ లెట్స్ స్టార్ట్ ద ఏజ్ ఆఫ్ కుతుబ్ షాహీ అండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏ డైనాసిటీ అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి కింగ్డమ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అడ్డంకి, శాతవాహనాస్ యొక్క క్యాపిటల్ ఏంటి. సో అలా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, అలా ఎలానో ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ అంటే గోల్కొండ. సో రిమెంబర్ ఇంపార్టెంట్ పాయింట్స్, నేను ఫ్యాక్చువల్ గ్రూప్ 2, గ్రూప్ 1, ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా ఈవెన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ కాబట్టి మెయిన్ ఫస్ట్ ఫ్యాక్చువల్ థింగ్ గోల్కొండ. ఇట్ ఈస్ ప్రీవియస్లీ కాకతీయస్ కాల్డ్ దిస్ యాజ్ గొల్లలకొండ. సో కన్ఫ్యూజ్ చేయడానికి గొల్లలకొండ అని ఇస్తారు, మనం గోల్కొండ కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. గొల్లలకొండ ఆర్ గోల్కొండ ఈజ్ సేమ్. కళ్యాణి చాళుక్యస్ రెఫర్డ్ గోల్కొండ యాజ్ మంగల్దార్. మ్యాక్సిమం ఇది అడగకపోవచ్చు, బట్ కుతుబ్ షాహీస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ గోల్కొండ, మొహమ్మద్ నగర్. కుతుబ్ షాహీస్ ఆర్ తెలుగు ముస్లిమ్స్. సో కంప్లీట్లీ ముస్లిమ్స్ కాదు, తెలుగు ముస్లిమ్స్. అంటే ఈవెన్ దే అడాప్టెడ్ తెలుగు ఇన్ దేర్ కోర్ట్ లాంగ్వేజెస్లో కూడా ఎవ్రీథింగ్. కుతుబ్ షాహీస్ ప్రమోటెడ్ కల్చరల్ యూనిటీ ఇన్ ఆంధ్రదేశ. డిఫరెంట్ కల్చరల్, ఈవెన్ మొహరం వాళ్ళ అఫీషియల్ ఫెస్టివల్ అయినా కూడా హోలీ,
ఉగాది అలాంటి ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేయడానికి స్టార్ట్ చేసేవాళ్ళు. ఆర్ షియా ముస్లిమ్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసి మొఘల్స్ ఆర్ సున్నీ ముస్లిమ్స్. మొఘల్స్ వీళ్ళు సెంటర్లో ఉండేవాళ్ళు. ఇక్కడ రీజనల్లో ఎవరున్నారు అంటే షియాస్. సో వీళ్ళిద్దరికీ కూడా కాన్ఫ్లిక్ట్ అయ్యేది. సో కుతుబ్ షాహీ డైనాసిటీ ఏ ముస్లిమ్స్ అంటే షియా ముస్లిమ్స్. తెలుగు పోయిట్ సేస్ థో దే ఆర్ ముస్లిమ్స్ దే ఆర్ బ్లెస్డ్ బై హిందూ గాడ్స్. ఎస్, ఈ ఒక పోయట్ అండి. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ పర్షియన్. సో ఈ క్వశ్చన్, ఈ స్మాల్ టాపిక్స్ చదవడం వల్ల మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కుతుబ్ షాహీ ఈజ్ గోల్కొండ. అండ్ వాట్ టైప్ ఆఫ్ ముస్లిం దే ఆర్ సున్నీసా షియాస్ అంటే షియాస్. అండ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దెమ్ ఈజ్ పర్షియన్. ఫౌండర్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ? సుల్తాన్ కులీ. రేపటి రోజున సలీం కులీ అని కూడా ఇవ్వచ్చు. సో రిమెంబర్, సుల్తాన్ కులీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇలా ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్. మీకు ఎవరన్నా ఫౌండర్స్ తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ రిమెంబర్, క్రొనాలజీ కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే సైమా అవార్డ్స్ మనకు గుర్తుండాలి. సైమా, బట్ ఎక్స్ట్రా ఎం అండ్ ఏ యాడ్ చేయండి. అండ్ ఫస్ట్ ఈజ్ సుల్తాన్ కులీ, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అండ్ వీళ్ళ తర్వాత కుతుబ్ షాహీ డైనాసిటీ, అంటే డైనాసిటీ ఏమి ఎండ్ అవ్వదు, కులీ ఫ్యామిలీ నుంచి కాకుండా కుతుబ్ షాహీస్ వచ్చి రూల్ చేస్తారు, సన్ ఇన్ లా అలా. సో ఇక్కడ నుంచి కులీ కుతుబ్ షాలు. దాని తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసీన్ తనీషా. సో రిమెంబర్, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్మాల్ రూలర్ అండి, జంషద్ కులీ అని. ఓన్లీ ఫర్ 5 to 7 years మాత్రమే రూల్ చేస్తారు. సో రిమెంబర్, సైమా అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. బట్ ఎస్కి ఐకి మధ్యలో వీ హ్యావ్ ఎ జంషద్ కులీ కుతుబ్ షా అండ్ ఓన్లీ 4 members బిలాంగ్స్ టు కులీ ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫ్రమ్ కులీ ఫ్యామిలీ. సో మనకు అడగచ్చు, ఎవ్రీ వన్ కులీ కుతుబ్ షా కులీ డైనాసిటీ నుంచే వచ్చారు అని. సో వి డోంట్ సే ఇట్ యాజ్ కులీ కుతుబ్ షా డైనాసిటీ, వీ కాల్ ఇట్ యాజ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. సో బ్యాక్గ్రౌండ్ ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఐ వాంట్ టు సే అసలు వీళ్ళు ఎవరు, కుతుబ్ షాహీలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడా లేనిది ఎందుకు గోల్కొండలని ఎస్టాబ్లిష్ చేశారంటే దేర్ వర్ 2 tribes ఇన్ ఇరాన్. బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనకైనా ఆరిజిన్స్, మన బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటుంది. మనకే తెలియకుండా మన యాన్సిస్టర్స్ గురించి స్టోరీ కనుక్కుంటే విల్ కమ్ టు నో వీ టు హ్యావ్ ఏ హిస్టరీ అన్నట్టు. వీళ్ళ కులీ యొక్క హిస్టరీ ఏంటి అంటే, అక్కడ ఇరాన్లో టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉండేవాళ్ళు. సమ్ అక్నుల్ అండ్ కుర్కునేల్. ఈ కుర్కునేల్ వాళ్ళు ఓడిపోయారు. దెర్ వాజ్ ఎ వార్ బిట్వీన్ దెమ్ ఆల్వేస్. కుర్కునేల్ ట్రైబ్స్ వాజ్ డిఫీటెడ్. దెన్ దే ట్రావెల్ టు ఇండియాకి వచ్చారు. హెడ్ ఆఫ్ కుర్కులీన్ ఈస్ కులీ, ఈయననే. దే కేమ్ టు ఇండియా అండ్ ఈ కులీ సమ్ ఇండియాకి వచ్చిన తర్వాత హీ వెంట్ టు నార్త్లోనే సెటిల్ అయ్యారు. బట్ ఆఫ్టర్ బహమనీ కింగ్డమ్, మనం ఇవన్నీ తెలుసుకోవాలండి. బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి గోల్కొండలో ఆయన స్థిరపడ్డాడు. సో అండర్స్టాండ్, అక్కడెక్కడో ఇరాన్లో గొడవ అయినందుకు ఇండియాలో వచ్చి సెటిల్ అయినాడు. ఇండియాలో కూడా నార్త్లో ఉండేవాళ్ళు, బట్ కింద సౌత్లో బహమనీ కింగ్డమ్ ఆల్ ముస్లిం రూలర్స్ వాళ్ళు డివైడ్ చేసుకున్నప్పుడు ఆ బహమనీ కింగ్డమ్లో ఈయన పని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకు ఒక డైనాసిటీ ఇచ్చారు. ఆ డైనాసిటీ ఏది అంటే గోల్కొండ. సో కులీ ఎస్కేప్డ్ టు నార్త్ ఇండియా విచ్ వాజ్ రూల్డ్ బై లోడీ డైనాసిటీ. దేర్ ఆర్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ లోడీ డైనాసిటీ. దెన్ అగైన్ కులీ కమ్స్ టు గుల్బర్గా. చూసారా, గుల్బర్గా రూల్డ్ బై బహమనీ సుల్తాన్. మొహమ్మద్ షా, హిస్ ప్రైమ్ మినిస్టర్ appointed Kuli as a bodyguard of Muhammad Shah. Kuli belongs to Hamdan dynasty. Even అంత ఇంపార్టెంట్ కాదు. కులీ బికమ్ ద కమాండర్ అండ్ గవర్నర్ ఆఫ్ కొండగల్. అండ్ ఒక్కసారి బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత 5 parts లాగా బీదర్, బేద్ అలా డివైడ్ అయిపోయింది కదండి. బీదర్, గోల్కొండ ఈయన డైనాస్టీకి ఇచ్చేశారు. హూ ఇస్ దట్? సుల్తాన్ కులీ. సో ఇప్పటి నుంచి పొలిటికల్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సుల్తాన్ కులీ ఫస్ట్ రూలర్. ఇన్ 1518 హీ వాజ్ డిఫీటెడ్ బై, ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన ఫస్ట్ టైం వచ్చి డైరెక్ట్గా ఏం రూలర్ అయిపోలేదు. ఈయన బహమనీ కింగ్డమ్ కింద గవర్నర్ లాగా, ఇన్ ద సెన్స్ అలా ఉన్నప్పుడు హీ వెంట్ టు వార్ విత్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గాన్. సో ఇది అడుగుతారండి, హూ ఫాట్ విత్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ బ్యాటిల్ ఆఫ్ గాన్. బహమనీ కింగ్డమ్తో అయినా కూడా సుల్తాన్
Kuli was also part of that war. Kuli is also called as Bade Malik. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా. హిస్ నిక్ నేమ్. Kuli built Golconda Fort but completed by Ibrahim Kuli Qutub Shah. Started but completed by Ibrahim Kuli. Kuli conquered forts. సో ఈయన కాన్క్వర్ చేసిన ఫోర్ట్స్ ఏంటి? మనల్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఖమ్మం, మెతుకు, పన్నగల్లు, దేవరకొండ, కొండాపల్లి. కులీస్ ఎనిమీస్. ప్రతి ఒక్కరికి మనం ఏం చూసుకోవాలండి, ఏ డైనాసిటీలో నా ఫ్రెండ్ ఎవరు, నా ఎనిమీ ఎవరు, నాతో ఎక్కువ గొడవ పడేది ఎవరు, తక్కువ గొడవ పడేది ఎవరు, అలా. కులీస్ ఎనిమీస్ ఆర్ షీతా ఖాన్. కులీ డిఫీటెడ్ షీతా ఖాన్ అండ్ ఆక్యుపైడ్ ఖమ్మం. కులీ హ్యాడ్ 6 sons. ఇప్పుడు ఈ 6 sonsలో అందరు ఇంపార్టెంట్ కాదు, 2 sons ఆర్ ఇంపార్టెంట్. జంషద్ కులీ అండ్ ఇబ్రహీం కులీ. జంషద్ కులీ కిల్డ్ కులీ. సో వాళ్ళ డాడీని ఆయననే చంపేశారు, వాళ్ళ కొడుకే చంపేసినాడు. ఎందుకు? థ్రోన్ తీసుకోవాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 99 in 1543 and came to power. జంషద్ కులీ. సో జంషద్ కులీ సెకండ్ రూలర్ అన్నాను కానీ, బట్ హీ రూల్డ్ ఓన్లీ ఫర్ 7 years. హీ వాజ్ వెల్కమ్డ్ బై అహ్మద్ నగర్ సుల్తాన్స్. వైఫ్ బిల్కిస్. ఇబ్రహీం ర్యాన్ అవే అండ్ సెటిల్డ్. ఇంకా వీళ్ళిద్దరికే రైవల్రీ. నువ్వు అవుతావా కింగ్, నేను అవ్వాలా, నువ్వు అవ్వాలా కింగ్, నేను అవ్వాలా అని. సో జంషద్ కులీ ఏమో వాళ్ళ నాన్నే చంపేశాడు. సో ఆ భయంతో ఇబ్రహీం కులీ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హీ ర్యాన్ అవే టు హంపి. లెర్నడ్ తెలుగు, సాంస్క్రిట్ అండ్ అలియా. అందుకే ఈయన పీరియడ్లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా వన్ ఆఫ్ ద గ్లోరియస్ పీరియడ్ అని అంటారు. ఆయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా హంపీకి వెళ్ళి తెలుగు, సాంస్క్రిట్ అండ్ అన్ని విద్యలు నేర్చుకొని వచ్చాడు. ఇబ్రహీం ఈజ్ కాల్డ్ యాజ్ మల్కీ బారం నిక్ నేమ్స్. అండ్ బట్ జంషద్ కులీ కుతుబ్ షా ఈజ్ డైడ్ విత్ టీబీ. ఇక్కడ సరిగ్గా ప్రింట్ పడలేదు. దెన్ సుభాన్ కులీ సన్ చెప్పాను కదండి. హీ సన్ ఆఫ్ మేడ్ ద కింగ్. బట్ ఇబ్రహీం బిల్కి అండ్ సుభాన్ వాజ్ కిల్డ్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా రూలర్గా అవుతాడు. సో అర్థం అవుతుందా అండి స్టోరీ? ఎక్కడో ఉండే ఇరాన్ వాళ్ళు, ఒక స్మాల్ రివ్యూ లాగా, ఎక్కడో ఉండే ఇరాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళు అయిన తర్వాత బహమనీ కింగ్డమ్లో వాళ్ళు ఎంటర్ అయ్యి, బహమనీ కింగ్డమ్ డిస్ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత గోల్కొండలో వచ్చి సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎస్టాబ్లిష్ చేసి, సుల్తాన్ కులీ కుతుబ్ షా మంచిగానే రూల్ చేస్తున్నాడు. కానీ ఆయనకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ రైవల్ వాళ్ళ డాడీనే చంపేసి ఒక ఆయన పవర్లోకి వచ్చాడు. ఆ వచ్చిన పవర్లో ఉండే పర్సన్ టీబీ వల్ల చనిపోయినాడు. వాళ్ళ సన్ రూలింగ్ చేద్దాము అనే లోపల ఈ బ్రదర్ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ ఆ సన్ని చంపేసి రూలింగ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ రూలింగ్లో వచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో నేను ఫాస్ట్గానే చెప్తున్నా, స్లోగా చెప్తున్నా. కాన్సన్ట్రేట్. స్టోరీ ఇట్స్ జస్ట్ మన ఫ్యామిలీలో జరిగే స్టోరీ లాగానే. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం ఎలా గొడవ పడతామో అప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ కింగ్ స్థానం కోసం. ఇన్ మెమొరీ ఆఫ్ హిస్ ఫాదర్ హీ డొనేటెడ్ 2000 gold coins టు పూర్ పీపుల్. సో హీఈస్ చాలా హ్యుమానిటీ ఉన్న పర్సన్ అన్నట్టు. హిస్ ఏజ్ ఈస్ కాల్డ్ as గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ. సో అండర్ హూస్ కింగ్ రూల్ గోల్కొండ హ్యాస్ గోల్డెన్ ఏజ్ అని అడిగితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈజ్ ద ఫస్ట్ సుల్తాన్ హూ రిసీవ్డ్ ద టైటిల్ షా. సో ఇది ఒక పాయింట్. షా టైటిల్ వాజ్ గివెన్ టు విచ్ రూలర్? హీ స్ట్రెంథెన్డ్ లా అండ్ ఆర్డర్. ఫ్రెయిస్టా ఇస్లామిక్ స్కాలర్ అప్రిషియేటెడ్ ద కండిషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో ఎంత ప్రాస్పరస్గా ఉండేది, ఎంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు పూర్ కోసం. హీ వాజ్ అన్ సింపతి ఉన్న పర్సన్ అని. ఫ్రెయిస్టా ఇస్లామిక్ స్కాలర్ అప్రిషియేటెడ్ ద కండిషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడో బయట వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేలాగా. ఇబ్రహీం ప్లేడ్ మీడియేటర్ రోల్ ఇన్ బిట్వీన్ ఆల్ డెక్కన్ సుల్తాన్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే కాన్ఫ్లిక్ట్స్ తక్కువ చేసి పీస్ మెయింటైన్ చేసే పర్సన్ అని. ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్. సో వాళ్ళ ఫాదర్ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ గాన్లో ఎవరున్నారు అంటే హిస్ ఫాదర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. అదే తల్లికోట బ్యాటిల్లో ఎవరున్నారు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. బ్యాటిల్ ఇన్ 1565 టుక్ ప్లేస్ ఇన్ తల్లికోట, బ్యాంక్ ఆఫ్ రివర్ తుంగభద్ర. సో ఇది ఇంకో రివర్. తల్లికోట ఆన్ విచ్ రివర్ అంటే తుంగభద్ర ఫ్రమ్ 1 month. నెక్స్ట్ పాయింట్ ఈస్ Darya Himmad Shah Berar Sultan is not part of Tallikota battle. This is not so important.
Hussain Nizam Shah, Sultan of Ahmednagar, killed Aliya Ramaraya. His head was cut and showed to people. Why Ibrahim is part of Tallikota? This is important. Why Ibrahim is part of? ఇది కొంచెం అవుట్ అండి, బట్ అక్కడ మనం బహమనీ కింగ్డమ్ చదివేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి ఈ పాయింట్స్. వై ఇబ్రహీం ఈజ్ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్? బికాస్ జగదేకరావు, ఫ్యూడేటర్ ఆఫ్ ఇబ్రహీం, రెబల్డ్ ఆన్ ఇబ్రహీం. ఆయన ఎందుకు ఈయన తల్లికోట బ్యాటిల్ ఎందుకు పార్ట్ తీసుకున్నాడు అంటే ఆయన ఫ్యూడేటర్ అగెయిన్స్ట్గా ఉన్నాడు కాబట్టి. సో ఆయన ఫ్యూడేటర్ ఇంకెవరికి సపోర్ట్ చేస్తుంటారు? ఆబ్వియస్లీ శ్రీకృష్ణదేవరాయ. సో హీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ అండ్ డిఫీట్ దిస్ పర్సన్ జగదేకరావు. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ హూ ఈజ్ ద పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ అంటే నేను అక్కడెక్కడో జరిగిన తల్లికోట బ్యాటిల్కి ఇక్కడున్న మన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఎందుకు రీజన్ అంటే ఆయన ఫ్యూడేటర్ అగెయిన్స్ట్గా ఉన్నాడు కాబట్టి నేను ఆ ఫ్యూడేటర్ మీద రివెంజ్ తీసుకోవాలి, ఆర్ ఎల్స్ ఆయనని ఖతం చేయాలి అని హీ ఎంటర్డ్ ఇన్ టు తల్లికోట బ్యాటిల్. ఓకే, ఆయన వైఫ్ ఎవరు అంటే భగీరథి. సో ఇక్కడ అర్థమవుతుందండి, షీ ఈజ్ అన్ హిందూ. భగీరథి సన్ ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. వాళ్ళ డాటర్ ఎవరు? హస్బెండ్ ఈజ్ హుస్సేన్ అలీ ఖాన్. ఈయన హుస్సేన్, ఇక్కడ చూసారా హుస్సేన్, ఈయన కోసమే యాజ్ ఎ గిఫ్ట్ వాళ్ళ సన్ ఇన్ లాకి గిఫ్ట్ లాగా హీ బిల్టెడ్ హుస్సేన్ సాగర్. సో హుస్సేన్ సాగర్ ఈజ్ బిల్ట్ బై ఇబ్రహీం అండ్ గేవ్ నేమ్ ఆఫ్ సన్ ఇన్ లా హుస్సేన్ అలీ ఖాన్. సో అడుగుతారండి, హుస్సేన్ ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని. నో, వాళ్ళ డాటర్ యొక్క హస్బెండ్కి హీ గేవ్ ఎ గిఫ్ట్. అండ్ నెక్స్ట్, ఇబ్రహీం ఈజ్ ఎ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ డెక్కని ఉర్దూ. హీ ఈజ్ కాల్డ్ యాజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్. హూ ఈజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ అంటే ఉర్దూ లిటరేచర్ని బాగా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి అని చేసిన, అంటే అంటే ఏదో రన్నింగ్ అలా కాదు, అంటే కుతూహలం అంటారు కదండి, చదవాలి ఇంకా తెలుసుకోవాలి అని. హూ ఈజ్ హీ అంటే ఇబ్రహీం. హీ ఈజ్ లైక్ మన అక్బర్, మన ఇండియన్ హిస్టరీలో అక్బర్ లాగా హీ ఈజ్ దట్ పర్సన్. హీ స్టార్టెడ్ న్యూ ఫెయిత్ కాల్డ్ చౌరాసియా. సో ఇది ఒక బిట్. సో చూసాడా ఎన్ని బిట్స్? చౌరాసియా. ఇబ్రహీం రూల్ గోల్కొండ ఈజ్ కాల్డ్ as సెకండ్ ఈజిప్ట్. ఇబ్రహీం రూల్ ఇన్ గోల్కొండ ఈజ్ కాల్డ్ as సెకండ్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఈజిప్ట్. సెకండ్ ఈజిప్ట్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ. సెకండ్ ఈజిప్ట్ ఏది అంటే గోల్కొండ. హూ ఈజ్ చేజర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ స్టార్టెడ్ న్యూ ఫెయిత్ కాల్డ్ as చౌరాసియా అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ హ్యాస్ బిల్డ్ హుస్సేన్ సాగర్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ ఈజ్ భాగమతి కాదండి, వాట్ భగీరథి ఈజ్ వైఫ్ ఆఫ్ హూమ్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హూ ఈజ్ పార్ట్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో చూసారా ఎంత ఫేమస్ ఈయన. ఇబ్రహీం బిల్డ్ గ్రేట్ ఆర్కిటెక్చర్. ఈయన కట్టినది ఏంటంటే హీ కంప్లీటెడ్ గోల్కొండ ఫోర్ట్. వాళ్ళ డాడీ కన్స్ట్రక్షన్ చేసిండేది హీ కంప్లీటెడ్. హూ స్టార్టెడ్ అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. హీ బిల్డ్ 87 పేట్ల బుర్జీ, మూస బుర్జీ ఎక్సెట్రా. అయాన్స్ అండ్ 8 దర్వాజాస్ అండ్ 8 దర్వాజాస్ కట్టంట గోల్కొండ ఫోర్ట్కి. ఏంటది? పంటల చేరు గేట్, ఇప్పుడు మనం గోల్కొండకి వెళ్తే 8 గేట్స్ చూస్తాం. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ గేట్ ఏంటి అంటే ఫతే గేట్. 8th గేట్ విచ్ వాజ్ స్ట్రాటజికలీ బిల్ట్ వాజ్ ఫతే గేట్. సో అడిగితే ఈ గేట్ గురించి అడగచ్చు. హీ బిల్ట్ ఇబ్రహీం పట్నం, ఇబ్రహీం భాగ్, కూల్ భాగ్, లంగర్ హౌస్ ఎక్సెట్రా. హీ బిల్ట్ పురాణా పూల్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ మూసీ రివర్ హైదరాబాద్లో పాస్ అవుతుంది. దాని మీద ఒక పూల్ కన్స్ట్రక్షన్ చేసినది పురాణా పూల్ ఎవరు కన్స్ట్రక్షన్ చేసినారు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎవరి కోసం చేశారంటే ఫర్ హిస్ సన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి ఒక అల్లుడికేమో హుస్సేన్ సాగర్, కొడుక్కేమో పురాణా పూల్. ఎందుకు చేశాడంటే ఈయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. హూ ఇష్ అంటే భాగమతి, మనం మూవీ చూసింటాం. ఆ భాగమతి హూ లీవ్స్ ఇన్ చంచల్లా విలేజ్, అదర్ సైడ్స్ ఆఫ్ మూసీ రివర్. సో అక్కడ నుంచి వెళ్ళడానికి లేటర్ హీ మ్యారీడ్ టు భాగమతి. ఫ్రెంచ్ ట్రావెనర్ సేస్ పురాణా పూల్ ఇస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో కంపేర్డ్ పురాణా బ్రిడ్జ్ విత్ ఎ పాయింట్ న్యూ బ్రిడ్జ్ ఆఫ్ ఫ్రాన్స్. వాళ్ళ ఫ్రాన్స్లో ఒక బ్రిడ్జ్ ఇలాంటిదే ఫేమస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్రిడ్జ్తో కంపేర్ చేశారు. ఎవరు అంటే ట్రావెనర్. డిస్కవర్డ్ కోహినూర్ డైమండ్ ఇన్ కొల్లేరు మైన్స్ ఆఫ్ గుంటూరు.
ట్రావెనీర్. తెలుగు పోయిట్. ఇప్పుడు ఆయన పీరియడ్లో ఒక ఫేమస్ తెలుగు పోయిట్ ఎవరు అంటే కందుకూరి రుద్రకవి. సో ఇదొక పాయింట్. కందుకూరి రుద్రకవి ఈజ్ అండర్ విచ్ డైనాసిటీ రూలర్, అంటే ఏ కోర్ట్లో ఉండేవాడు? కుతుబ్ షాహియా, కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షాహియా, ఇబ్రహీం కులీ కుతుబ్ షాహియా, ఇబ్రహీం కులీ కుతుబ్ షాహి. కందుకూరి రుద్రకవి రోడ్ నిరంకుశో పాఖ్యానం, సుగ్రీవ విజయం చూసారా ఎలాంటివి? సుగ్రీవుడు వాట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హనుమాన్, వాళ్ళకి అంటే హిందూకి సంబంధించిన అలాంటివి కూడా ఆయన కోర్టులో ఉండే ఒక పర్సన్ కందుకూరి రుద్రకవి రాసినందుకు, ఫర్ విచ్ హీ రిసీవ్డ్ చింతపాలెం విలేజ్ యాజ్ అగ్రహార. అడ్డంకి గాంధార్ అడ్డంకి గాంధార్ రోడ్ తప్తి సంహరణ పక్యం. సో ప్లీజ్ అండి, మై ప్రొనౌన్సియేషన్ మైట్ బి రాంగ్. సో మీరే ఒకసారి పాస్ చేసుకోండి, చూసుకోండి. డెడికేటెడ్ టు ఇబ్రహీం, ఫ్యూడేటర్ ఆఫ్ ఇబ్రహీం. డిఫరెంట్ ఫ్యూడేటర్స్. ఈ ఫ్యూడేటర్లో ఒక ఫ్యూడేటర్ అగెయిన్స్ట్ చేశాడనే హీ వెంట్ టు తల్లికోట బ్యాటిల్. ఆయన ఉన్నప్పుడు పోయిట్, ఇంకో పోయిట్ ఎవరు అంటే పొనగంటి తెలంగాణ రాయుడు రోడ్ యాయుద్ధి చరిత్ర. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. బికాజ్ నా నోట్స్ కాబట్టి నేను ప్రతిసారి చూసుకుంటూ ఉండొచ్చు. నేను ఇలా అండర్లైన్ చేసిన పాయింట్స్, ఇప్పుడు సర్కిల్ చేసిన పాయింట్స్ ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి. కమాండర్ ఆఫ్ ఇబ్రహీం మురారీరావు లూటెడ్ అహోబిలం నరసింహ స్వామి టెంపుల్ అండ్ ప్రెజెంటెడ్ ద వెల్త్ టు ఇబ్రహీం బై సీయింగ్ దట్ ఇబ్రహీం డైడ్. సో చూసారా వై ఇబ్రహీం డైడ్ అంటే ఆయన అంత సెక్యులర్గా అన్నీ ప్రమోట్ చేస్తా అంత సెక్యులర్గా ఉండే పర్సన్. ఆయన ఆఫీస్లో కూడా తెలుగు వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది హౌ కెన్ యూ థింక్ అబౌట్ మీ లైక్ దట్ అని మీరు ఎలా అనుకున్నారో? అక్కడ ఉండేది మీరు లూట్ చేసుకొని వచ్చి నాకు ఇస్తే నేను ఆనందంగా ఫీల్ అవుతాను అని ఈ వెంట ఇంటూ డిప్రెషన్ అండ్ హీ డైడ్. సో చూసారా ఎంత గ్రేట్ పర్సన్ హీస్ ఇబ్రహీం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన గోల్డెన్ ఏజ్ ఫర్ గోల్కొండ, ఈయనది గోల్డెన్ ఏజ్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. గోల్కొండ ఎక్సెల్డ్ ఇన్ లిటరేచర్, ఆర్చరీ, వార్స్. సెక్యులర్ సుల్తాన్ యాజ్ హీ వాజ్ బ్రాటప్ బై హిందూ మదర్ భగీరథి. సో చూసాం కదండి మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క వైఫ్ భగీరథి పెంచింది కాబట్టి హిమ్సెల్ఫ్. సో సెక్యులర్, హిందూస్ ముస్లిమ్స్ అందరూ భాయ్స్ అనుకునేలాగా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా హిమ్సెల్ఫ్ ఇస్ అ సింగర్, పోయెట్, రోట్ మెనీ సాంగ్స్. కలెక్షన్ ఆఫ్ హిస్ సాంగ్ ఈస్ ఆయన ఓన్ సాంగ్ ఏంటి అంటే కులియత్ కులీ, సూఫీ సాంగ్. వీళ్ళు సూఫీస్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా రోడ్ దిస్ సాంగ్స్ విత్ పెన్ కాల్డ్ మనీ. సో ఇది కూడా అడుగుతారు, ఇస్ పెన్ మనీ, ఆ లని, ఆ వనీ అని. సో మనీ. బిల్ట్ హాస్పిటల్ ఫర్ పూర్ కాల్డ్ దార్ ఉల్ షిఫా. హీ బిల్ట్ గోడా మహల్, చాంద్ మహల్ అండ్ కూడా మహల్. సో చూసారా ఎన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఇప్పుడు చార్మినార్ ఎవరు కట్టినారు, హుస్సేన్ సాగర్ ఎవరు కట్టినారు, పురాణా పూల్ ఎవరు కట్టారు, గోడా మహల్ ఎవరు కట్టారు, చందన్ మహల్ ఎవరు కట్టారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇన్ గోల్కొండ సిటీస్, ప్లేగ్ డిసీజ్ అక్కర్డ్ అండ్ మెనీ పీపుల్ డైడ్. సో అప్పుడు ప్లేగ్ వచ్చింది. అంటే ప్లేగ్ అంటే ర్యాట్స్ వల్ల డిసీజెస్ వచ్చి చాలామంది చనిపోతున్నారు అన్నప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మినిస్టర్స్ మీర్ మొమీన్ అస్త్రబాడి. సో మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, నాది కూడా సెకండ్ రీడింగే. సో మీరు ఒక 2-3 టైమ్స్ చదివే కొద్దీ వాళ్ళ పేరు ఫెమిలియారిటీ అయితే వస్తుంది. మీర్ మొమీన్ అస్త్రబాడి అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఇరాన్. ఇన్ ఇరాన్ దెర్ ఈస్ ఎ మాన్యుమెంట్ కాల్ ఇస్ఫహాన్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా టోల్డ్ టు హిస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరికి, మీర్ మొమీన్ అస్త్రబాడి, టు బిల్డ్ మాన్యుమెంట్ ఇన్ మెమొరీ ఆఫ్ ద పీపుల్ డైడ్ విత్ ప్లేగ్. అక్కడ మన కింగ్డమ్లో ప్లేగ్ కోసం చాలామంది చనిపోతున్నారు కదా, వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అని. సో హీ హ్యాస్ దిస్ ప్రైమ్ మినిస్టర్ టు బిల్డ్ ఎ మాన్యుమెంట్ విచ్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇన్ ద వరల్డ్. అప్పట్లో గ్రేట్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ అని. సో చార్మినార్ వాజ్ బిల్ట్ సిమిలర్ టు ఇస్ఫహాన్ ప్యాలెస్. సో అర్థమైందా అండి ఇప్పుడు చార్మినార్ ఎందుకు వచ్చిందని. ఈ చార్మినార్ ఎన్ని ఫ్లోర్స్ అంటే 4 floors అండ్ 149 steps ఉంటాయి. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగినారు, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి చార్మినార్కి.
4 floors, 149 steps. It was built with granite, limestone, mortar and marble. Charminar is a great example of Indo-Persian architecture. సో అడుగుతారు ఇండో బ్రిటిష్ ఆర్కిటెక్చరా, ఇండో పర్షియన్, ప్యూర్ హిందూ ఆర్కిటెక్చరా అని. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్మినార్ ఆఫ్టర్ కంప్లీటెడ్. ప్లీజ్ ఫిల్ ద గోల్కొండ సిటీ విత్ పీపుల్. అంతమంది ఇక్కడ చనిపోతుంటే ఐ వాజ్ అనేబుల్ టు సీ. సో ప్లీజ్ ఫిల్ ద గోల్కొండ సిటీ విత్ పీపుల్, హౌ రివర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫిషెస్. ఇన్ ద సేమ్ ఇయర్ 1592 డిసైడెడ్ టు బిల్డ్ ద సిటీ భాగ్యనగర్. సో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. భాగ్యనగర్, చార్మినార్, హుసేన్ సాగర్, పురాణి పుల్, నంబర్ ఆఫ్ బిట్స్. భాగ్యనగర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as భాగ్నగర్. Muhammad Quli Qutub Shah built many courts called as Dad Mahal. In 1605, Muhammad Quli Qutub Shah gave permission to Dutch East India Company. మన ఇండియాలో ఫస్ట్ ఎవరు రానిచ్చారు? అక్బరా, జహంగీరా? అలా జహంగీర్. ఇక్కడ కూడా ఫస్ట్ ఎవరు కోర్టుకు వచ్చారంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా గేవ్ పర్మిషన్ టు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు సెటిల్ అట్ మచిలీపట్నం. సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు అని కూడా అడగచ్చు, మచిలీపట్నం. ఇన్ 1611 మొహమ్మద్ కులీ కుతుబ్ షా గేవ్ పర్మిషన్ టు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు సెటిల్ అట్ మచిలీపట్నం. నేమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ షిప్ ఇస్ గ్లోబ్ అండ్ హూ ఈస్ దట్ క్యాప్టెన్ ఫర్ దట్ గ్లోబ్ ఈస్ హిప్పన్. ఫస్ట్ షిప్ టు ఎంటర్ ఆంధ్ర ఈజ్ గ్లోబ్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కోట్ తెలుగు పోయేట్ సారంగ తమ్మయ్య wrote విజయంతి విలాసం. సో విజయంతి విలాసం ఈస్ రిటర్న్ బై సారంగ తిమ్మయ్య wrote వాట్ బుక్. సో చూసారా, క్రాస్గా ఇలా స్ట్రైట్గా అడగచ్చు, ఆర్ఎల్స్ ఇలా అడగచ్చు. ఆర్ఎల్స్ సారంగ తిమ్మయ్య ఈజ్ బిలాంగ్ టు విచ్ కోర్ట్. సో లేకపోతే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కింద ఎవరెవరు ఉండేవాళ్ళు, ఏ పోయిట్స్ ఉండేవాళ్ళు అని 4-5 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి అలా. సో ఒక్క క్వశ్చన్ నుంచే మనం 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం అలా. వార్ బిట్వీన్ వెంకటపతి రాయ టు అండ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. దేర్ ఇస్ ఎ పీస్ ట్రీటీ. కృష్ణ రివర్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ బౌండరీ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆక్యుపైడ్ ఫోర్ట్ పెనుగొండ. అంటే ఆయన విక్టరీస్ ఏంటి అని. బై హిస్ కమాండర్ అమీన్ ఉల్ ముల్క్. అక్బర్ ఒక పక్క, అక్బర్ ఇక్కడంతా రూల్ చేస్తున్నప్పుడు అహ్మద్ నగర్ ఇక్కడ, బీజాపూర్, గోల్కొండ. మన గోల్కొండలు ఎవరు ఆ టైంలో? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇన్ 1595 అక్బర్ సెంట్ హిస్ సన్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు అక్బర్స్ ఎవరండి? షియాస్, సున్నీస్. వీళ్ళు ఎవరండి? షియాస్. వీళ్ళేమో వీల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. అక్బర్స్ ఏమో మొఘల్స్ మేమే గ్రేట్ అని ఎక్స్పాన్షన్ చేయడానికి మనకు కొన్ని పాయింట్స్ తెలుసు అక్బర్ గురించి. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూట్రల్ సెక్యులర్ ఆయన కూడా. బట్ హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్. సో వీళ్ళ సన్ని పంపించాడు ఒకసారి. ఈవెన్ ఆయన కింద ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ అబుల్ ఫజల్ని ఒకసారి పంపించారు. సో ఇన్ 1595 అక్బర్ సెంట్ హిస్ సన్ మురాద్ టు అటాక్ అహ్మద్ నగర్. ఇక్కడ అహ్మద్ నగర్ క్వీన్ చాంద్ బీబీ. అప్పుడు ఆ టైంలో చాంద్ బీబీ ఏరియాలో మొత్తం డ్రాట్స్ ఉండేది. సో చాంద్ బీబీ వాజ్ డిఫీటెడ్. మళ్ళీ ఒక ట్రీటీ సైన్ చేశారు. ఏమని? నా సుజురానిటీ ఒప్పుకోవాలి అని. చాంద్ బీబీ ఏమో ఓకే అనింది, కానీ మళ్ళీ ఆమె ఒప్పుకోలేదు. సో మళ్ళీ ఇంకోసారి 1597లో అక్బర్ సెంట్ అబుల్ ఫజల్ టు అటాక్ అహ్మద్ నగర్ క్వీన్ చాంద్ బీబీ అండ్ బ్యాటిల్ ఆఫ్ సౌపాట్. సో బ్యాటిల్ ఆఫ్ సౌపాట్, బ్యాటిల్ ఆఫ్ గాన్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 3 బ్యాటిల్స్ చూసుకున్నామండి. అగైన్ క్వీన్ వాజ్ డిఫీటెడ్. చాంద్ బీబీ ట్రై టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ గోల్కొండ. సో చూసారా ఇలా ఇంటర్లింక్ చేస్తున్నారు. అండ్ బీజాపూర్. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఈమెను ఓడించేశారు కాబట్టి, ఈమె ఓడిపోతుంది కాబట్టి షీ టుక్ బీజాపూర్ సపోర్ట్ అండ్ గోల్కొండ సపోర్ట్ అండ్ బీజాపూర్. బట్ దే గాట్ డిఫీటెడ్. అందరూ డిఫీట్ అయిపోయారు. అక్బర్ సెంట్ హిస్ డిప్లొమాటిక్ టు మసూద్ బైగ్ టు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ డిప్లొమాట్ ఎవరు? టు మొహమ్మద్ కులీ. అక్బర్ వాళ్ళ డిప్లొమాట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి సెండ్ చేశారు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా టు యాక్సెప్ట్ మొఘల్ సావరెంటీ. కుతుబ్ షా గేవ్ ద ట్రెజరీ ఆఫ్ గోల్కొండ టు మొఘల్స్. నేను కావాలంటే నా పైసలు ఇస్తాను, నా దగ్గర ఉండే ట్రెజరీ ఇస్తాను, కానీ నువ్వు గ్రేట్ అని మాత్రం నేను ఒప్పుకోనని. యాక్సెప్టింగ్ బట్ డినైడ్ యాక్సెప్టింగ్ సావరెంటీ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా డాటర్ హయత్ బక్షి బేగం మ్యారీడ్ మొహమ్మద్ కుతుబ్ షా. హీ ఈజ్ కాల్డ్ వాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క డాటర్ హయత్ బక్షి బేగం. ఆయన ఇంకా కొన్ని డేస్కి చనిపోతాడు. ఆయన తర్వాత వీళ్ళ
వీళ్ళ యొక్క హస్బెండ్ మొహమ్మద్ కుతుబ్ షా విల్ కమ్ ఇన్ టు పవర్ 5th కింగ్ లాగా. సో ఇక్కడ నుంచి కుతుబ్ షా కులీ డైనాసిటీ అనేది కులీ వాళ్ళు కాదు, ఇప్పుడు నుంచి కుతుబ్ షాహీస్ లాగా. హీ ఈజ్ నాట్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, సో హీ డస్ నాట్ హ్యావ్ నేమ్ కులీ, సన్ ఇన్ లా ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హిస్ పీరియడ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెంట్, జస్ట్ ఒక నామ్కే వాస్ లాగా రూల్. ఎవరు రియల్ రూలర్ అంటే ఈమె హయత్ బక్షి బేగం. హీ ఈజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ ఇస్లాం, హీ ఈజ్ సూఫీ గురు. ఈయన హీ ప్లేడ్ డిఫాక్టో అంటే రియల్గా ఎవరు రూల్ చేస్తున్నారు, ఇట్లుండాలి అట్లుండాలి, వాళ్ళని అపాయింట్ చేసుకో, వీళ్ళతో ట్రీటీస్ తీసుకో అని చెప్తున్నది రియల్గా ఎవరు రూల్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే హయత్ బక్షి బేగం. హీ ప్లేస్డ్ హోలీ ఖురాన్ ఆన్ ది థ్రోన్ అండ్ కంటిన్యూడ్ హిస్ రూల్. సో ఇలా అడుగుతారండి, హూ ప్లేస్డ్ హోలీ ఖురాన్ ఆన్ ది థ్రోన్ అండ్ కంటిన్యూడ్ హిస్ రూల్ అంటే మొహమ్మద్ కుతుబ్ షాహీ. హీ ఈజ్ పీస్ లవింగ్ మ్యాన్, హీ డిస్లైక్స్ వార్. హిస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మీర్ మొమిన్ అస్త్రబాది. ఈజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఇరానీ చాయ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీర్ మొమిన్ అస్త్రబాది. సో ఇరానీ చాయ్ కూడా ఇంపార్టెంటే. హయత్ బక్షి బేగం బిల్ట్ ఖైరతాబాద్ మాస్క్ ఇన్ ది మెమొరీ ఆఫ్ హర్ గురు ముల్లా అబ్దుల్ ఖాన్ మాలిక్. Important factual data, if possible write down. Hayat Bakshi Begum is also called as Masaba. She built Masab tank. Oh, why she is called as Masaba ante Masab tank. So చూసారా వీళ్ళు ఎన్ని కట్టారో, పురాణి పూల్ కట్టారు, మసబ్ ట్యాంక్ కట్టారు, హుసైన్ సాగర్. సో నంబర్ ఆఫ్ architectural buildings. Mir Momin Astrabadi is a poet and architecture wrote Rasalt Migbariya about weight measures. Good diplomatic relations between Golconda and Iran. Iran Sultan Shah Abbas Malik welcomed Muhammad Quli Qutub Shah Sultan. సో ఇది జస్ట్ ఇరాన్తో మనకు బాగుండేది, గోల్కొండ అండ్ ఈజిప్ట్ రిలేషన్షిప్స్ బాగుండేది, ఈ గోల్కొండ అండ్ ఇరాన్ రిలేషన్షిప్స్ బాగుండేది. ఇది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే సమ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్ల. జైన్ ఉల్ అబ్దిన్ a diplomat of Shah Abbas Malik. He improved trading relationship. Hayat Bakshi Begum built a new city, Hayat Nagar. భాగ్యనగర్, హయత్ నగర్ అన్నీ వీళ్ళే కట్టారండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా డైడ్ వైల్ లిజనింగ్ టు ఖురాన్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా సన్ అబ్దుల్లా కుతుబ్ షా. సో హీఈస్ ద లాస్ట్ రూలర్. హూ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ అంటే అబ్దుల్లా కులీ కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. He ascended the throne at the age of 12 and luxurious loving man, guardian of de facto ruler laga. He loved to dance. Teramati, Peramati, dancers. He built Baradari. So guest was also called as Premamati Tara. Women dancers are called as Patarakattelu. పాత్ర కత్తెలు విన్నాను కానీ పాతర కత్తెలు ఓకే. ఇన్ 1636 అబ్దుల్లా కుతుబ్ షా గ్రాంటెడ్ గోల్డెన్ ఫర్మానా. సో మన హిస్టరీలో గోల్డెన్ ఫర్మానా ఎవరిచ్చారు, మ్యాగ్నా కార్టా ఆఫ్ అని సిరాజుద్దౌలా అలా ఎలా చదువుతాము, ఇక్కడ కూడా అబ్దుల్లా కుతుబ్ షా గ్రాంటెడ్ గోల్డెన్ ఫర్మానా టు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఏ కుతుబ్ షాహీ డైనాసిటీ రూలర్ ఉన్నప్పుడు మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎంటర్ అయినారు అంటే మొహమ్మద్ కుతుబ్ షాహీ ఉన్నప్పుడు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు. కానీ గోల్డెన్ ఫర్మానా ఇచ్చిండేది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా బిల్డ్ 2 highways, గోల్డెన్ విజయవాడ అండ్ మచిలీపట్నం, గోల్డెన్ అండ్ గోల్కొండ అండ్ సూరత్. సారీ గోల్డెన్ అంటున్నా, గోల్కొండ. సూరత్ ఈస్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ 17th century. షాజహాన్ ఆక్యుపైడ్. ఇది ఇప్పుడు మన సెంటర్లో ఎవరు, ఈవెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు కాంటెంపరీగా నార్త్లో ఏ రూలర్ ఉండేవాళ్ళు అలా. సో షాజహాన్ ఆక్యుపైడ్ అహ్మద్ నగర్. చూసారా మనకు కాంటెంపరీగా అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ ఫోర్ట్స్ ఉండేవి. సో షాజహాన్ ఆక్యుపైడ్ మొహమ్మద్ నగర్. లేటర్ ఫోకస్డ్ ఆన్ బీజాపూర్, గోల్కొండ. వై మొఘల్స్ నీడ్ సౌత్ అంటే బికాస్ బీజాపూర్ అండ్ గోల్కొండ ఆర్ షియా ముస్లిమ్స్. నేను చెప్పాను కదండి, వీళ్ళేమో షియాస్, వాళ్ళేమో సున్నీస్, వేరాస్ మొఘల్స్ సున్నీ ముస్లిమ్స్. అండ్ సౌత్ ఆర్ కింగ్డమ్స్ ఆర్ రిచెస్ట్ అండ్ ఈవెన్ రిచెస్ట్ కూడా మన దగ్గర రిచెస్ట్ ప్లేసెస్. మనకి టెక్స్టైల్ కోసం ఫేమస్, మనం మెటీరియల్స్ కోసం ఫేమస్, ఈవెన్
గోల్డ్, డైమండ్ అన్నీ బాగా దొరికేది. డెక్కన్ గవర్నర్ వాస్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ అప్పట్లో అగ్రెసివ్, ఆయనకి ఇవన్నీ నచ్చేవి కూడా కాదు. అండ్ హీ వాంట్ టు రూల్ ఎంటైర్ అలంగీర్ అని ఫేమస్, ఆయనకు ఒక వర్డ్ కూడా ఉంది బిరద్దులాగా. సో హీ వాంట్ టు బీ ద కాన్కరర్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ అన్నట్టు. ఔరంగజేబ్ డిఫీటెడ్ బీజాపూర్ అండ్ గోల్కొండ. షాజహాన్ సన్స్ ధారాషికో ఔరంగజేబ్ ఆయన షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. ఇన్ 1650 షాజహాన్, ఔరంగజేబ్ అండ్ కమాండర్ అబ్బాస్ లతీఫ్ అటాక్డ్ గోల్కొండ అండ్ డిఫీటెడ్ అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షాని డిఫీట్ చేసేసాను, కానీ ఆయన మాత్రం కంప్లీట్గా ఒప్పుకోలేదు. ట్రీటీ బిట్వీన్ గోల్కొండ అండ్ మొఘల్స్ కాల్డ్ ఇన్కియాద్ నామా. సో గుర్తుపెట్టుకొని, ఇంకియాద్ నామా ఈజ్ ఎ ట్రీటీ బిట్వీన్ బోత్ మొఘల్స్ అండ్ గోల్కొండ యాజ్ యాక్సెప్టెడ్ సావరెంటీ ఆఫ్ మొఘల్స్. సో సావరెంటీ ఆఫ్ మొఘల్స్ యాక్సెప్ట్ చేసినట్టు. దే షెల్ ప్లే 2.5 lakhs గోల్డ్ పన్నాస్ ఎవ్రీ ఇయర్ టు మొఘల్స్. కుత్బా అంటే, కుత్బా అనేది వీళ్ళు ముస్లిమ్స్ యొక్క మాస్క్లో ఉంటుందండి. అక్కడ టు బీ రెడ్ ఆన్ ది నేమ్ ఆఫ్ షాజహాన్. స్పెషల్ ప్రేయర్స్ ఆన్ ఫ్రైడే ఇన్ మాస్క్ రెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సుల్తాన్. మీర్ జుమ్లా ఈజ్ అ పొజిషన్ అండి, అదొక పొజిషన్. మనం మీర్ జుమ్లా అంటే పేరు అనుకోండి, ఫైనాన్స్ మినిస్టర్ లాగా. మొహమ్మద్ సయ్యద్ గేవ్ కోహినూర్ డైమండ్ టు షాజహాన్. చూసారా, ఒక్కసారి వాళ్ళ సావరెంటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళకి మనీ ఇవ్వడం, మీ పేరు పాడతాం అదేంటి మాస్క్లో, అండ్ మీకు మేము మా కోహినూర్ డైమండ్ కూడా ఇచ్చేస్తున్నాం అలా. నౌ కుతుబ్ షాహీస్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. సో వాళ్ళ కింద ఉండేవాళ్ళు. కుతుబ్ షాహీ కింగ్డమ్ వెంట్ ఇంటూ ఎకనామిక్ క్రైసిస్. అబ్దుల్లా కుతుబ్ షా అటాక్డ్ కోరమండల్ కోస్ట్, కర్ణాటిక్ కింగ్డమ్ రూల్డ్ బై. అప్పుడు ఆయన ఇంకా వాళ్ళతో అంటే 24 గంటలు 365 days మొఘల్స్ కిందేం ఉండరు కదా. సో వాళ్ళ సుజరానిటీ యాక్సెప్ట్ చేసి ఈయన పని ఈయన చేసుకునేవాడు. సో ఈ వుడ్ హ్యావ్ వార్స్ విత్ డిఫరెంట్ పక్కన ఉండే కింగ్డమ్స్. ఇన్ దిస్ వార్ అబ్దుల్లా క్యూస్ డిఫీటెడ్ విజయ్ రాఘవ అండ్ లూటెడ్ టెంపుల్స్. ఆ టెంపుల్ని లూట్ చేసి అక్కడ ఉండే మనీ అంతా, ఫ్రమ్ దట్ హీ గేవ్ 1 crore కాంపెన్సేషన్ టు మొఘల్స్. అండ్ అబ్దుల్లా గేవ్ హిస్ డాటర్ టు ఔరంగజేబ్ అండ్ గాట్ మ్యారీడ్. దిస్ అటాక్ అండ్ లూటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ సెట్ టు ఔరంగజేబ్ బై మొహమ్మద్ సయీద్. ఆయన తర్వాత ఇంకా ఆస్థానానికి ఎవరు వచ్చారంటే మొహమ్మద్ హసన్ తనీషా, లాస్ట్ సుల్తాన్, ఇంపార్టెంట్ సుల్తాన్ అండ్ ఇన్నోసెంట్. హీ ఈజ్ ఎ సూఫీ మ్యాన్. హీ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ అబ్దుల్లా. He is the most secular sultan. He recruited more Hindu officers in his administration. So secular nature. 2 important officers ఎవరు అంటే అక్కన్న అండ్ మాదన్న. అక్కన్న అండ్ మాదన్న ఆఫీసర్స్ ఆఫ్ ఎవరు అంటే అబ్దుల్ హసన్ తనీషా. అక్కన్న ఈజ్ కాల్డ్ ఎస్ సూర్ లష్కర్ అంటే ఎవరు అంటే ఆర్మీ చీఫ్. మాదన్న ఎవరు అంటే మీర్ జుమ్లా అంటే ఫైనాన్స్ మినిస్టర్. అక్కన్న అండ్ మాదన్న నెఫ్యూ కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న ఎందుకంటే మనకు భక్త రామదాస్ మూవీ కూడా చూసింటాం. ఆయన హిస్ తహసీల్దార్ ఆఫ్ పలవాంచే, అంటే వీళ్ళకున్న ప్రావిన్సెస్లో ఆయన ఒక తహసీల్దార్. ఈయన మనీని మిస్యూజ్ చేసి టెంపుల్ కట్టినాడు, అందుకే ఆయనకి 12 ఏళ్ళు జైలు శిక్ష కూడా వేస్తారు. అక్కన్న అండ్ మాదన్న ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ తనీషా అండ్ శివాజీ. ఇప్పుడు తనీషా శివాజీ ఫ్రెండ్స్ అయిపోయి ఔరంగజేబ్ని చంపాలనుకుంటారు. వీళ్ళిద్దరూ ఔరంగజేబ్ని అగెన్స్ట్గా వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే శివాజీ తాన్షిన్ని మోసం చేస్తాడు. సో ఇద్దరు ఓడిపోతారు. ఔరంగజేబ్ పెద్ద లీడర్ లాగా నిలుస్తారు. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. తర్వాత ఇంక ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి రూల్ చేస్తుంది. మాదన్న ప్లాన్ ఈస్ టు కంబైన్ బోత్ మరాఠాస్ అండ్ గోల్కొండ. ఎస్, శివాజీ వాజ్ వెల్కమ్డ్ బై తనీష్. దే వాంటెడ్ టు డిఫీట్ ఎవ్రీ కింగ్డమ్ అండ్ రూల్ ఇండియా. ఫర్ ఎవ్రీ వార్ శివాజీ ఏమని అడిగారు, మీరు ఒకవేళ గొడవకి వెళ్తే అక్కడ 300 coins నాకు ఇవ్వాలి, అండ్ వెల్త్ లూటెడ్ బై దెమ్ ఈస్ టు బి షేర్డ్ 50:50. దే స్టార్టెడ్ అటాకింగ్ స్మాల్ కింగ్డమ్స్ ఆఫ్ తమిళనాడు, బట్ లూటెడ్ వెల్త్ ఈస్ నాట్ గివెన్ టు తనీష్. శివాజీ చీటెడ్ తనీషా. బిఫోర్ దిస్ ఔరంగజేబ్ వన్స్ వాంట్ తనీషా నాట్ టు బికమ్ ఫ్రెండ్లీ విత్ శివాజీ. ఆల్రెడీ ఔరంగజేబ్కి శివాజీకి అస్సలు పడదు, అలాంటిది నువ్వు వాళ్ళతోనే వెళ్ళి ఫ్రెండ్స్ అయ్యావు. Now Tanish stopped paying 2.5 lakhs to Mughals. Aurangzeb attacked Golconda, but it was very difficult to enter Golconda. One of the officer of Tanish, Abdullah Panini, took bribe from Aurangzeb. So ఇలాంటి బ్యాక్ స్టాపింగ్ ఎవరు చేశారో అని కూడా అడగచ్చు. అబ్దుల్లా పానీ ఎక్కువైపోయి, వాటర్ ఎక్కువైపోయి, హీ టుక్ బ్రైబ్ ఫ్రమ్ ఔరంగజేబ్ అండ్ ఓపెన్ ది 8th gate ఆఫ్ ఫతే గేట్.
ఎయిత్ గేట్ ఎవరు కట్టారండి? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గోల్కొండ ఆక్యుపైడ్ బై తనీష్ గాట్ కాట్ అండ్ హీ వాస్ పుట్ ఇన్ దౌలతాబాద్ జైల్. హీ వాస్ ఇంప్రిజన్డ్ ఫర్ 8 years. సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇన్ దిస్ వార్ మద్దన్న was brutally killed. Tanish and Shivaji had a deal to attack Jingni. This is not important. The man who gave strict resistance to Aurangzeb, Abdul Razak Lauria, loyal officer of Tanish, and he lost his life. అబ్దుల్ రజాక్ ఈవెన్ చనిపోయే ముందు కూడా ఏమన్నాడు అంటే, మై లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ టు తనీషా. బై లుకింగ్ అట్ హిస్ గ్రేట్ స్కిల్స్ ఔరంగజేబ్ గేవ్ టైటిల్ టు షేక్ ముబారక్. సో ఇలా అడుగుతారండి, షేక్ ముబారక్ ఈజ్ టైటిల్, ఎవరికి టైటిల్ అని? ఇట్ ఈజ్ ఫర్ కింగా లేకపోతే ఆయన కింద ఉన్న పర్సన్ కానీ. ఇన్ 1687 గోల్కొండ టర్న్ యాజ్ 21st సుభాస్. మనకు తెలుసు కదండి, మొఘల్స్ కింద ఉన్న ప్రావిన్సెస్ ఏంటి అంటే సుభాస్ అని అనేవాళ్ళు. సో వాట్ ఈస్ ద 21st సుభా అంటే ఇట్ ఈస్ గోల్కొండ. ఇన్ 1687 గోల్కొండ ఈజ్ రూల్డ్ బై మొఘల్స్. ఇన్ 1724 హైదరాబాద్ ఈజ్ రూల్డ్ బై అసఫ్ జాహీస్. సో అర్థమైందా? దీని తర్వాత విల్ స్టడీ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో లాస్ట్ టైం ఒక స్మాల్ రివిజన్ లాగా. సో పాయింట్స్ ఏంటండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ అంటే గోల్కొండ. వాళ్ళు షియాసా సున్నీసా, పర్షియన్స్, వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్. సుల్తాన్ కులీ ఈజ్ ద ఫౌండర్. సుల్తాన్ తర్వాత ఎవరెవరు వచ్చారు అంటే సైమా, అండ్ మధ్యలో ఒక పర్సన్ జంషద్ కులీ. సో టోటల్ 1 2 3 4 5 6 7 రూలర్స్. బ్యాక్గ్రౌండ్, ఇరాన్ నుంచి ఎలా వచ్చారు, తర్వాత బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా కింగ్ అయ్యారు. దాని తర్వాత సుల్తాన్ కులీ, ఆయన ఏ బ్యాటిల్స్లో ఫైట్ చేశాడు, ఆయనకి ఎంతమంది కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? జంషద్ కులీ ఎందుకు చనిపోయాడు? టీబీ వల్ల చనిపోయారు. వాళ్ళ తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, గోల్డెన్ ఏజ్ ఆఫ్ గోల్కొండ. ఆయన ఏ బ్యాటిల్లో ఉన్నాడు? తల్లికోట బ్యాటిల్లో ఎందుకున్నాడు? ఆయన వైఫ్ ఎవరు? భగీరథి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చి వాళ్ళ కొడుకు. ఇంకా ఏమేమి బిల్డ్ చేశారు? హుసేన్ సాగర్ అండ్ హీస్ చేసర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్. సెకండ్ ఈజిప్ట్ అని కూడా ఎందుకంటారో చదువుకున్నాం. గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇస్ గోల్కొండ ఫోర్ట్. దాంతో 8th దర్వాజా ఇబ్రహీంపట్నం. దాని తర్వాత వాట్ వి రెడ్, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆర్కిటెక్చర్ ఏమేమి కట్టారు. కుయ్యత్ కులీ సూఫీ సాంగ్, ఆయన పెన్ను మనీ అని ఒక పెన్ను. దౌలతుల్ షిఫ్ హాస్పిటల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. చార్మినార్. అండ్ ఫైనల్లీ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు అక్బర్ ఎలా వచ్చి సావరెంటీ తెలియజేయాలనుకున్నాడు, బట్ హీ డిడ్ నాట్ యాక్సెప్ట్. తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగాయి. ఆయన తర్వాత అండ్ లాస్ట్ అబ్దుల్లా కుతుబ్ షాహీ తర్వాత వీ హ్యావ్ తాన్సిన్, రైట్? తాన్సిన్ తర్వాత ఎండ్ ఆఫ్ ది కుతుబ్ షాహీ డైనాసిటీ. దిస్ ఈజ్ వాట్ వి రెడ్. అండ్ నెక్స్ట్ పార్ట్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూద్దాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ కులీ కుతుబ్ షా డీల్ చేసేసాను. ఇప్పుడు పార్ట్ 2 ఆల్రెడీ సీక్వెన్సెస్, ఏ రూలర్ తర్వాత ఎవరు రూల్ చేశారు, వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాళ్ళు ఎలా పొజిషన్కి వచ్చారో అవన్నీ డిస్కస్ చేసాం. నౌ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో ఎవ్రీ రూలర్ అండి, ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీకి ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి. ఈవెన్ ఎన్డీఏ కానీ ఏ గవర్నమెంట్ అయినా డిఫరెంట్ గవర్నెన్స్ సిస్టమ్ ఫాలో చేస్తాయి. సో మనం సేమ్ కుతుబ్ షాహీ రూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయ్యారో చూసుకోవాలి. సోర్స్, ప్రతిదానికి సోర్స్. ఇప్పుడు మనకు పవర్ సోర్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్. మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మనది డ్యూయల్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉండాలి, సపరేషన్ ఆఫ్ పవర్. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి అంటే వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. సో ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కుతుబ్ షాహీ ఎక్కడి నుంచి చదువుతామంటే బసాల్ట్ ఉల్ సల్తీన్. నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు. సో వన్స్ పాస్ ద వీడియో ఆన్ లుక్ ఆఫ్టర్. బసాల్ట్ సల్తీన్ రిటర్న్ బై మీర్జా ఇబ్రహీం. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా అండి. జుబేరి. దిస్ బుక్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ బోత్ గోల్కొండ అండ్ బీజాపూర్ సుల్తాన్. ఈ సుప్రీం ఇన్ జుడిషియల్ లెజిస్లేటివ్ గోల్కొండ అండ్ Sultan is supreme in judicial, legislative and executive bodies. Sultan office is assisted by body of advisors called as. ఇది అండి, body of advisors of Sultan is called as
మజ్లీసి దివాందారీ. సో ఇప్పుడు ఈయనకు మాత్రం కొంతమంది అడ్వైస్ ఇవ్వడానికి నియర్లీ ఒక 20 మెంబర్స్, ఆయన ఒక సీక్రెట్ మెంబర్స్ లాగా ఆ 20 మెంబర్స్ ఈయనకు అడ్వైస్ ఇస్తే అది ఫాలో అవుతారు. ఆ 20 మెంబర్స్ని కంబైన్గా చేసి ఏమనేవాళ్ళు అంటే మజ్లీస్ ఈ దివాందారీ. పిఎం ఈస్ కాల్డ్ as పేష్వా. శివాజీలో కూడా చూస్తాం. ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ మీర్ జుమ్లా. డిఫెన్స్ మినిస్టర్ ఈస్ అమీర్ ఉల్ ముల్క్ ఈజ్ డిఫెన్స్. మీర్ జుమ్లా ఈజ్ ఫైనాన్స్. చీఫ్ కమాండర్ ఈజ్ సూర్ లష్కర్. లాక్ అని గుర్తుపెట్టుకోండి, లాష్క్ అని. ఆల్ దీస్ ఆఫీసర్స్ ఫర్ అలాటెడ్ ల్యాండ్స్ యాజ్ శాలరీస్. సో ఇప్పుడు మన క్యాష్ ఎలా ఇస్తామో అప్పుడు వాళ్ళకి ఈ ల్యాండ్లో వచ్చే ట్యాక్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకోండి అలా. దాబిర్స్ ఆర్ ద ట్రాన్స్లేటర్స్. సో ఆ కోర్టులో ఎవరైనా ట్రాన్స్లేటర్, బికాస్ వాళ్ళందరూ ముస్లిం ప్లస్ ఉర్దూ లాంగ్వేజ్ బాగా వచ్చినది, వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ట్రాన్స్లేటర్స్ దే యూజ్ టు అపాయింట్. హూ ఆర్ దోస్ ట్రాన్స్లేటర్స్ అంటే దాబిర్స్. దేర్ విల్ బి 2 దాబిర్స్, హిందూ దాబిర్ అండ్ ముస్లిం దాబిర్. Hindu Dabir will translate into Telugu and Muslim Dabir will translate into Persian. Accountant General called as Mazumdar and Police Commissioner is called as Kotwal. సో చూసారా ఎన్ని పాయింట్స్ చూస్తున్నాం. కోట్వాల్ అంటే ఎవరు, మజుందార్ అంటే ఎవరు, పేష్వా అంటే ఏంటి, మీర్ జుమ్లా ఎవరు, అమీర్ ఉల్ ముల్క్ ఎవరు, సూర్ లష్కర్ ఎవరు, చీఫ్ కమాండర్. సో ఇవన్నీ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు, ఆర్ డైరెక్ట్గా ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడగచ్చు. స్టేట్మెంట్ any foreigner to visit the kingdom, Kotwal permission is necessary. Golconda kingdom is divided into provincial units. ఈవెన్ మనం పెద్ద మగధ, గుప్తా డైనాసిటీ వాళ్ళు కూడా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈవెన్ మనం ఇప్పటికి కూడా ఒక పెద్ద కంట్రీ ఇండియాని స్టేట్స్ లాగా డివైడ్ చేసి మళ్ళీ డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ చేసి మళ్ళీ విలేజెస్ లాగా ఎలా డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామో సేమ్. స్టేట్స్ ఆర్ తారఫ్స్. హెడ్ ఆఫ్ ఎవ్రీ తారిఫ్ ఈస్ తారఫ్దార్. And there are total 6. సో చూసారా 6 తారఫ్దార్స్. డిస్ట్రిక్ట్స్ ఈజ్ సర్కార్ అండ్ హెడ్ ఆఫ్ సర్కార్ ఈజ్ ఫౌజ్దార్. సో చూడండి మరి సర్కార్ దార్ అని ఉంటుంది అని ప్రతిదానికి అలానే ఉండదు. ఇక్కడైతే తారఫ్దార్, ఇక్కడ సర్కార్ ఈజ్ ఫౌజ్దార్. టోటల్ 37 డిస్ట్రిక్ట్స్ లాగా. మండల్స్ ఈజ్ పరగనా, తహసీల్దార్. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాం. అండ్ విలేజ్ హెడ్ ఈజ్ గ్రామర్స్. అండ్ ఇక్కడ చూసండి కుట్స్ ఆర్ ముక్కడమ్స్ or head of grammars. Ibrahim Quli and Muhammad Quli Qutub Shah gave more importance to judiciary court was called as. జుడిషియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ జుడిషియరీ డిపార్ట్మెంట్ కోర్ట్స్ని ఏమంటారు అంటే దాద్ మహల్. మనం దాద్ మహల్ అంటే ఏదో పెద్ద మహల్ అని అనుకోకండి. ఇట్ ఈస్ కోర్ట్స్. దెర్ ఈజ్ నో లా బుక్. కేసెస్ వర్ డెల్ట్ బై కింగ్స్ told by French traveler method. ఫ్రెంచ్ ట్రావెలర్ బుక్లో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంటూ ఒక స్పెసిఫిక్గా లా ఫాలో అయ్యేవాళ్ళు కాదు, కింగ్ చెప్పేవాడు అని ఒక బుక్లో రాసిందంట. మెథడ్ సేస్ సుల్తాన్ మెయింటైన్డ్ ఆర్మీ ఆఫ్ 5 lakhs, స్టాండింగ్ ఫోర్స్ అండ్ జాగీదార్ ఫోర్స్. కంట్రోల్ బై సుల్తాన్, డైరెక్ట్ కంట్రోల్. స్టాండింగ్ ఫోర్స్ అంటే జాగీదార్ అంటే కంట్రోల్ బై జాగీదార్స్. ఇందాకే చదివాం కదండి, 7గా డివైడ్ అయింది, వాళ్ళకి శాలరీ లాగా ఇచ్చేవాళ్ళు మనం. మెథడ్ సేస్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఎవ్రీ సోల్జర్స్ ఆర్ 10 horns అంటే సిల్వర్ కాయిన్స్ పర్ మంత్. అబుల్ హసన్ తనీష్ స్పెంట్ 9 lakhs. సో తనీష్ లాస్ట్ రూలర్ స్పెంట్ 9 lakh horns ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ హిస్ ఆర్మీ. తనీష్ ఆర్మీ ట్రైన్డ్ బై యూరోపియన్స్. చూసారా యూరోపియన్స్ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని ల్యాక్స్ మనీ స్పెండ్ చేసేవాళ్ళు జస్ట్ ఫర్ ప్రొటెక్షన్. Every year annual income of Golconda revenue received 40 lakh tons. In this maximum is spent for army. సో వాళ్ళు ఎక్కువ దేంట్లో స్పెండ్ చేసేవాళ్ళు అంటే ఆర్మీ, ఎక్కువ వాళ్ళకి మనీ దేంట్లో నుంచి వచ్చేది అంటే అగ్రికల్చర్. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ చూసారా, పొలిటికల్గా వాళ్ళు ఎలా డివైడ్ చేశారు. సో ఈ టాపిక్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద కుతుబ్ షాహీ కింగ్డమ్ ఉండేది, వాళ్ళ కింద ఇలా స్టేట్స్ లాగా ప్రావిన్సెస్ లాగా డివైడ్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళని ఇలా అంటారు తారఫ్దార్స్, గ్రామర్స్, సర్కార్ అని. ఆ సర్కార్స్కి శాలరీ ఇలా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మినిస్టర్ నేమ్ అనేవాళ్ళు, ఫైనాన్స్ మినిస్టర్ నేమ్ అనేవాళ్ళు, మీర్ జుమ్లా, ప్రైమ్ మినిస్టర్ నేమ్ అనేవాళ్ళు. ఆయనకు సీక్రెట్గా అసిస్ట్ చేయడానికి ఎవరున్నారు అని ప్రతి ఒక్క పాయింట్ ఒకసారి మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా అండి, ఈవెన్ మన ఇంట్లో కూడా మనకంటూ సీక్రెట్ మెసేజెస్ కోసం ఆర్ మన ఇంట్లో ఫైనాన్స్ హోల్డ్ చేసుకోవడానికి మన డాడీ, వేరే థింగ్స్ మాట్లాడడానికి మమ్మీ, మన సిబ్లింగ్స్, అలా
ఇది ఒక ఆర్డర్ లాగా చూడండి. మీరే ఒకవేళ కులీ కుతుబ్ షా అంటే ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అలా. అండ్ నెక్స్ట్ ఎకానమీ. ఇప్పుడు ఇంత చేయాలంటే మనకు మనీ కావాలి. ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చేది? అగ్రేరియన్ ఎకానమీ. రిచ్ ఫర్టైల్ సాయిల్స్ ఇన్ ఆంధ్ర కోస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు కమర్షియల్ క్రాప్స్ లైక్ కోకోనట్, షుగర్ కేన్, ఫ్రూట్స్, గ్రేప్స్, వెజిటేబుల్స్, టొబాకో, ఇండిగో. అగ్రికల్చర్ ఇస్ రిచ్ బికాస్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. చూసారా, మనం ఏదో ఇప్పుడే ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్స్, కెనాల్ ఇరిగేషన్స్ కనుక్కున్నాం అనుకున్నాం. ఎప్పటి నుంచో అవి ఫాలో అవుతూ వచ్చిన కల్చర్ అవన్నీ. ఇబ్రహీం కులీ బిల్ట్ ఇబ్రహీం సాగర్. హుసేన్ సాగర్ కూడా ఇబ్రహీం కులీ కుతుబ్ షానే పెట్టారు. ఎందుకు? వాళ్ళ సన్నిన్లా కోసం. అండ్ బుండేవల్ ట్యాంక్. గోల్కొండ ఈజ్ పాపులర్ ఫర్ ఫ్యాబులస్ వెల్త్. గోల్కొండ ఫర్ డైమండ్ ఇండస్ట్రీ. కొల్లేరు మైన్స్. వజ్రకరూర్ ఈజ్ ఫేమస్ ఫర్ పరిటాల. ఈవెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చి అడగచ్చు. కొల్లేరు మైన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? పరిటాల ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? వజ్రకరూర్. మచిలీపట్నం. ఆ టైంలో వాళ్ళు రూల్ చేసేటప్పుడు మచిలీపట్నం ఈజ్ వెరీ పాపులర్ ఫర్ మస్లిన్, కలంకారీ ఎక్సెట్రా. నిర్మల్ ఈజ్ ఫర్ స్వాట్స్ అండ్ టైల్. నల్గొండ పాపులర్ ఫర్ ఇండిగో. వరంగల్ ఈజ్ పాపులర్ ఫర్ కార్పెట్. వేవ్డ్ బై ముస్లిమ్స్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆర్ట్ ఇన్ ఢిల్లీ. నర్సాపూర్ ఈజ్ పాపులర్ ఫర్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. వాసుమతి, విష్ణుదాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇనిషియల్ ట్రేడర్స్ మెన్షన్డ్ ఇన్ లిటరేచర్. సుక్షస్పతి రిటర్న్ బై పాలవేకరి. సో సారీ అండి, వన్స్ ఇది మీరు ఐ వాజ్ అనేబుల్ టు ప్రొనౌన్స్ ప్రాపర్లీ. ఒకసారి పాస్ చేసుకుని వాట్ ఈస్ దిస్ వన్స్ లుక్ ఆఫ్టర్. అండ్ కరెన్సీ. వాళ్ళు ఉన్నప్పుడు కరెన్సీ ఏంటి అంటే హార్న్. అడగచ్చు, హార్న్ అంటే ఏంటి? ఒక ప్లేసా లేకపోతే ఒక ఇండస్ట్రీయా సంథింగ్. హార్న్ ఈజ్ గోల్డ్ కాయిన్. 1 హాల్డ్ ఈజ్ పాన్స్, తారాస్, కాసుల్. ఇప్పుడు కాసులు అంటే మనకు తెలుసునండి. తారాస్ అంటే ఏంటి? మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా అని అడిగి కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇలా అడగచ్చు. వాట్ ఈజ్ పన్నాస్, తారాస్, హార్న్స్ ఆఫెన్ సీన్ ఇన్ కులీ కుతుబ్ షాహీ కింగ్డమ్. సో కాయిన్స్. ఇది వాళ్ళ ఎకానమీ. ఇప్పుడు సోషో రిలీజియస్ కండిషన్స్. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఇండస్ట్రీ నుంచి. మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ బీజేపీ గవర్నమెంట్. మనకి ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్రేరియన్ ఎకానమీ. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ. సేమ్ వాళ్ళు ఉన్నప్పుడు సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఎలా? ఈ సోషల్ రిలీజియస్ కండిషన్ చెప్పడానికి టెక్స్ట్ ఏంటి అంటే సుఖ సప్తతి షాయికి సంబంధించి పార్ట్ 3 వీడియో. సో ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ మొత్తం కుతుబ్ షాహీస్ అంటే ఎవరు, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చదివేసాం పార్ట్ 1 and 2లో. అండ్ పార్ట్ 3లో ఇంకా మిగిలిపోయింది ఏంటండి సోషియో రిలీజియస్ కండిషన్స్. వాళ్ళ లిటరేచర్, వాళ్ళు ఉన్నప్పుడు ఏ లిటరసీ ఫ్లోరిష్ అయ్యింది, వాళ్ళు ఎలాంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్, అవన్నీ ఒకసారి చూసుకుందాం. అండ్ సోషియో రిలీజియస్ కండిషన్. టెక్స్ట్ సుఖ సప్తతి రిటర్న్ బై పాలవేకరి కొండరిపతి. సో కొంచెం ఒకసారి చూసుకోండి, పాస్ చేసుకొని హూ ఈజ్ హీ అని. 72 షార్ట్ స్టోరీస్ టోల్డ్ బై ప్యారెట్ ఇన్ 32 nights అబౌట్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ కుతుబ్ షాహీస్. సో ఈ సొసైటీ గురించి మనం చదవడానికి ఏ బుక్ మనకి సోర్స్ అంటే ఇదే అండి, సుఖ సప్తతి. సప్తతి అంటే మనకు తెలుసు 70 అని, 70, 100. సో 72 స్టోరీస్. మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ సెక్యులర్. సో వాళ్ళు ఎలాంటి టైప్, ఈవెన్ మన ఏన్షియంట్ మెడివల్ మొత్తం మనం చదివితే దే ఆర్ సెక్యులర్ ఓన్లీ. బుద్ధిజంని అందరినీ ప్యాట్రనైజ్ చేశారని. సో వీళ్ళు ఈవెన్ దో ముస్లిం రూలర్స్ అయినా తెలుగుని కూడా యాక్సెప్ట్ చేశారు, హిందూ గాడ్స్ని, ఈవెన్ వేరే రిలీజియస్ గాడ్స్ని కూడా యాక్సెప్ట్ చేశారు. డిక్లేర్డ్ 14 ఫెస్టివల్స్ యాజ్ నేషనల్ ఫెస్టివల్స్. హోలీ, సాంస్క్రిట్, ఉగాది, దివాళీ. సో చూసారా, ఉగాది, సంక్రాంతి ఇవన్నీ తెలుగు వాళ్ళ ఫెస్టివల్, కానీ వాటిని కూడా నేషనల్ ఫెస్టివల్స్ లాగా డిక్లేర్ చేశారు. మొహరం ఈజ్ ద అఫీషియల్ ఫెస్టివల్ ఆఫ్ కుతుబ్ షాహీ. సో అడిగితే ఇది అడగచ్చు, వాట్ ఈజ్ ద అఫీషియల్ ఫెస్టివల్ ఆఫ్ కుతుబ్ షాహీ? కుతుబ్ షాహీస్ ఆర్ సెక్యులర్ ముస్లిమ్స్. కాంపోజిట్ కల్చర్. గేవ్ ఎడ్యుకేషన్, ఇస్లామిక్ ఎడ్యుకేషన్. కాంపోజిట్ కల్చర్ అండి. ఆ ఎడ్యుకేషనల్ సెంటర్స్ని ఏమంటారు అంటే మక్తబ్స్ ఆర్ మద్రాసస్. ప్రైమరీ వచ్చి మక్తబ్స్ అండ్ మద్రసెస్ ఆర్ సెకండరీ స్కూల్స్. సో మక్తబ్స్ అంటే ఏంటి, మిలిటరీ రిఫార్మ్సా, మార్కెట్ రిఫార్మ్సా అని అడుగుతారు. మక్తబ్స్ ఈజ్ ఆ కుతుబ్ షాహీ పీరియడ్లో మక్తబ్స్ అంటే ఏంటి అంటే ప్రైమరీ స్కూల్స్. లిబరల్ ఐడియాస్ రెస్పెక్ట్ టు హిందూజం. దే వర్ సెక్యులర్ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ సూఫీస్ మనకు తెలుసు కదండి, సెయింట్స్.
అంటే డిఫరెంట్. ఇప్పుడు మనకు సన్యాసులు సెయింట్స్ ఏం ప్రమోట్ చేస్తారో అందరూ ఒక్కటే, ఏమంటే మనం చూస్ చేసుకున్న వే డిఫరెంట్. అలా సూఫీ సెయింట్స్ కూడా ముస్లిం యొక్క సెయింట్స్, వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు, అందరూ ఒక్కటే, హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని అలా చెప్పేవాళ్ళు. సో దే వర్ సెక్యులర్ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ సూఫీస్. సుల్తాన్స్ హూ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూఫీస్ టీచింగ్ ఈజ్ మొహమ్మద్ కుతుబ్ షా అండ్ తనీషా. లాస్ట్ వన్ అండి, హజ్రత్ గేసుదార్స్. సో ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి, హజ్రత్ గేసుదరాస్, గ్రేట్ సూఫీ గురు అట్ గుల్బర్గా. పిర్ అంటే టీచర్, మురిద్ అంటే స్టూడెంట్. ఇది సూఫీజం గురించి చదివేటప్పుడు చదువుతాం. సూఫిజం బిలాంగ్ టు ఏ సపరేట్ స్కూల్ కాల్డ్ చిస్తీ సిల్సిలా. రెడ్డి క్యాస్ట్ ఉమెన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరెవరు ఫ్లోరిష్ అయ్యారు అంటే కుతుబ్ షా ఉన్నప్పుడు రెడ్డి క్యాస్ట్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఉమెన్ వేర్ శారీస్, ఆర్నమెంట్స్. యాక్చువల్లీ మనం ముస్లిమ్స్లో ఏం చూస్తామండి, శారీస్ కాదు, జస్ట్ పర్దా వేసుకొని ఉండాలి, బుర్కా అవన్నీ. ముస్లిం ఉమెన్స్ పర్దా, టాయ్ రింగ్స్. సో సెక్యులర్ మిక్స్ అయిపోయింది. సో చూసారా, మన సిస్టమ్ వాళ్ళు ఇంక్లూడ్ అయిపోవడం. టాయ్ రింగ్ అనేది యాక్చువల్లీ హిందూస్ పెట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఈవెన్ ముస్లిమ్స్ కూడా. సో ఇద్దరిది మిక్స్ అయ్యి ఉంది, కాంపోజిట్ కల్చర్. హిందూ మెన్స్ కుర్తాస్, పైజామాస్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. అవన్నీ ఎవరివి, యాక్చువల్లీ ముస్లిమ్స్వి. సో కాంపోజిట్ కల్చర్. క్యాస్ట్ సిస్టమ్ ఈస్ నాట్ స్ట్రింజెంట్. శూద్రాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్, ఆర్మీ. ఈవెన్ మనం కాకతీయస్ నుంచే చదువుతాం. శూద్రాస్ ఇంకా పవర్లోకి రావడం, వేరే రోల్స్ తీసుకోవడం, అలా. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్. ఎంత మంచి ఉందో చెడు కూడా కొన్ని ఉన్నాయి. ఆ చెడు ఏంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సతీ, భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి. టోల్డ్ బై ఫ్రెంచ్ ట్రావెలర్ ఫ్రాన్సిస్ బెర్నియర్ సేస్ 12 years girls practicing sati. Prostitution was also but prostitution state encouraged. In Golconda city there are 2000 prostitutes. Huge revenue from prostitution. Registered their name as darogas. సో అడిగితే ఈ టాపిక్ అడవచ్చు, డరోగాస్ అంటే ఎవరు, పోలీస్ మెన్నా ఏంటి అని. డరోగాస్ ఆర్ ప్రాస్టిట్యూట్స్. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు లిటరేచర్, వాళ్ళు కోర్టులో ఎవరు ఉండేవాళ్ళు, ఏం బుక్స్ రాశారు, తెలుగు బుక్సా, తమిళ్ బుక్సా, కన్నడ బుక్సా, పర్షియనా. పర్షియన్ is the official language of Qutub Shahi. Ibrahim Quli is called as Mulki Baram. Ibrahim Quli. Patron is Kandukuri Rudrakavi. So Kandukuri Rudrakavi belongs to which court? ఈ కుతుబ్ షాహీసే మనకు 7 members ఉన్నారు. ఆ కుతుబ్ షాహీలో ఎవరు, ఏ కోర్టులో ఉండేవాడు అని అడగచ్చు. కందుకూరి రుద్రకవి. ఈ ప్యాటర్న్ అడ్డంకి గంగాధర్. ఓకే. మొహమ్మద్ కులీ కుతుబ్ షా, పోయెట్, సాంగ్ రైటర్. హిస్ ప్రైమ్ మినిస్టర్ ముమీన్ అస్త్రబాది. మనం ఆల్రెడీ పైన ఒకసారి చదివాం, ముమీన్ అస్త్రబాది చార్మినార్ గురించి అలా. రిటర్న్ రిసాల్ట్ మిక్బరియా అబౌట్ వెయిట్ అండ్ మెజర్మెంట్స్. అప్పుడు వాళ్ళ సిస్టంలో ఎలా ఉండేది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్చువల్ డేటాస్ అండి. జస్ట్ ఒకసారి వినండి. జస్ట్ ఫస్ట్ మీరు నేమ్స్తో ఫెమిలియర్స్ తెచ్చుకోండి. మొమీన్ అస్త్రబాది అని ఒక పర్సన్ ఉండేవాళ్ళు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఒక రూలర్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ టైం చదివినప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేసేవాడు అని అర్థమవుతుంది, మొమీన్ అస్త్రబాది ఏం చేసేవాడు అర్థమవుతుంది. సో థర్డ్ టైం రివైజ్ చేసేటప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఎప్పుడు కింగ్ అయ్యేవాడు, ఏం చేసేవాడు, ఎలా చేసేవాడు, అలా. అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి అనేది. అబ్దుల్లా కుతుబ్ షా, కోర్ట్ పోయెట్. ఈయన ఉన్నప్పుడు కోస్ట్ పోయెట్ ఎవరు అంటే క్షత్రియ. హీఈస్ ఏ కర్ణాటిక్ క్షత్రియయ్య. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, తంజూర్, డివోటీ ఆఫ్ కృష్ణ. క్షత్రియ రోట్ 4000 poems on Krishna called as మువ్వ పదాలు ఈజ్ రిటర్న్ బై క్షత్రియయ్య. తాన్షిన్. ఈ తాన్షిన్ పీరియడ్లో ఎవరు, కంచర్ల గోపన్న. మనకు ఆల్రెడీ ఫేమస్, మన మూవీ చాలామంది మ్యాక్సిమం చూసింటారు. చూడని వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నా చూసుకోండి. కంచర్ల గోపన్న, నేటివ్ ఆఫ్ నల్లకొండపల్లి. లేటర్ హీ బికేమ్ తహసీల్దార్ ఆఫ్ పల్లవాంచ. సో అడిగితే ఇది కూడా అడగచ్చు, తహసీల్దార్ ఆఫ్ వాట్, విచ్ స్టేట్, విచ్ ఏరియా అని. పల్లవంచ. హిస్ గురు ఈజ్ రఘునాథ భట్టాచార్య. కంచర్ల గోపన్న ఈజ్ భక్త రామదాసు. రోడ్ దాశరథి శతకం 103 poems. సో మేబీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దాశరథి 100 poems, 102 poems, 105 poems, 103 poems అని అడగచ్చు. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెస్ట్. ఇంపార్టెంట్ ముక్తం. దాశరథి కర్ణ పయోనిధి. రామదాసు రోడ్ రామదాస కీర్తనాలు.
వెన్ హీ వాజ్ ఇన్ జైల్. ఎవరు అరెస్ట్ చేశారు ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఎవరు అరెస్ట్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేనే హింట్ ఇస్తున్న లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ. హీ సఫర్ 12 years, మేబీ 10 years, 15 years, 12 years imprisonment in Golconda jail because he misused the public money and built Ram temple. పలుకే బంగారా ఆయన కొండ, ఈ సాంగ్స్ అన్నీ ఆయన ఫేమస్ సాంగ్. పలుకే బంగారం ఆయన, అంతా రామమయం, నన్ను బ్రోవమని చెప్పేవే. సో దీస్ ఆల్ ఇంపార్టెంట్ కీర్తన. సో ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. ప్రజాకవి వేమన్న ఇంకో ఫేమస్, తాన్షిన్ పీరియడ్లో ఇంకో ఫేమస్ పోయెట్ రైటర్. నాట్ ఏ కోర్ట్ పోయెట్, హీఈస్ నాట్ ఏ కోర్ట్ పోయెట్. ప్రజాకవి వేమన. డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ సిపి బ్రౌన్ ఎక్స్కవేటెడ్ అండ్ ట్రాన్స్లేటెడ్ శతకాస్ ఆఫ్ వేమన ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. ఓకే, శతకాస్ ఆఫ్ వేమన ఆర్ సోషల్ మెసేజ్. హీ క్రిటిసైజ్డ్ క్యాస్ట్ సిస్టమ్, సతీ, బ్రాహ్మణ్ చైల్డ్ మ్యారేజ్. ఓకే, ఆ టైంలో హీఈస్ నాట్ ఏ కోర్ట్ పోయిట్. ప్రజాకవి వేమన్న అని ఒక పర్సన్ ఉండేవారు. కోర్ట్ పోయిట్ కాదు కానీ లోకల్లో, బయట అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్లో ఒక ఫేమస్ పోయిట్ ఎవరు అంటే ప్రజాకవి వేమన్న. ఈయనకు సంబంధించిన శతకాలు అన్ని ట్రాన్స్లేట్ చేసినది ఎవరంటే సిపి బ్రౌన్. అండ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన గురించి మనం ఆల్రెడీ మ్యాక్సిమం చదివి ఉంటాం. ఫ్యూచర్ గురించి చెప్పారు. ఆ టైంలోనే, తాన్షిన్ ఉన్న టైంలోనే అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ రైట్స్ కాలజననం ప్రిడిక్షన్ ఫ్రమ్ కడప. గ్రాండ్ డాటర్ ఆఫ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరి దేవి ప్రిసర్వ్డ్ ద బుక్స్ ఆఫ్ జననం ఆర్ కాలజ్ఞానం. ఇప్పుడు మనం అది ప్రిఫర్ చేసి కోవిడ్ వచ్చింది ఆయన చెప్పాడు, తుఫాన్ వస్తుంది ఆయన చెప్పాడు అని అనుకుంటూ ఉంటాం. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అబుల్ హసీన్ తనీషా డొనేటెడ్ 3 villages. శంకరగిరి, పలవాంచ మనం ఇందాకే చదివాం. అండ్ భద్రాచలం రామ్ టెంపుల్. కూచిపూడి డ్యాన్స్ ఫౌండర్ సిద్ధేంద్ర యోగి. ఈ పీరియడ్లోనే ఆర్ట్ ఫ్లోరిష్ అయింది. సిద్ధేంద్ర యోగి. కూచిపూడి ఈజ్ ఎ విలేజ్ ఆఫ్ బ్రాహ్మిన్స్. యక్షగాన డ్యాన్స్ అండ్ డ్రామా కంబైన్లీ పర్ఫామ్ బై ది ఆర్టిస్ట్. యక్షగాన కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ పర్ఫార్మెన్స్ అండి. మనం ఆల్రెడీ చూసింటాం. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఒకసారి చూసుకోండి నెట్లో, యక్షగాన అని టైప్ చేసి. ఎక్స్పర్ట్స్ ఇన్ యక్షగాన డ్యాన్స్ ఈజ్ కూచిపూడి భాగవతులు. తాన్షిన్ డొనేటెడ్ కూచిపూడి విలేజ్ టు కూచిపూడి భాగవతులు. సో ఎవరు డొనేట్ చేశారు అడగచ్చు. హూ డొనేటెడ్ ద కూచిపూడి విలేజ్ టు బ్రాహ్మిన్స్ ఆర్ ఆ విలేజ్ టు కూచిపూడి భగవతులు అంటే తాన్షిన్. నోట్, మొహమ్మద్ కుతుబ్ షాహీ ఇన్ 1617 లేట్ ఫౌండేషన్ ఫర్ మక్కా మసీద్. ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి వెళ్తే చార్మినార్ ఫౌండర్ ఎవరో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర వెళ్తే అక్కడ ఒక ఫేమస్ మక్కా మసీద్ కూడా వస్తుంది. సో అది ఫౌండేషన్ ఎవరు వేశారు అంటే మొహమ్మద్ కుతుబ్ షా. కానీ దాన్ని కంప్లీట్ చేసినది నేమ్ ఆఫ్టర్ మక్కా బికాస్ స్టోన్ వర్ బ్రాడ్ ఫ్రమ్ మక్కా టు బిల్డ్ దిస్ మసీద్. ఇన్ 1694 మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. సో చూసారా, మొఘల్స్ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మక్కా మసీద్. సో స్టార్ట్ చేసినది ఎవరు అంటే కుతుబ్ షాహీ, ఎండ్ అయిండేది ఎవరు అంటే ఔరంగజేబ్. సో మనం ఏం చదువుకున్నామండి, మక్కా మసీద్ గురించి, కూచిపూడి గురించి చూసాం. ఆర్ట్ అండ్ పోయిట్స్ ఎవరు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ప్రజాకవి వేమన్న. సో ఏ పీరియడ్ ఫ్లోరిష్ అయ్యారు, కంచర్ల గోపన్న, మొహమ్మద్ అస్త్రాబాది, కందుకూరి రుద్రకవి లిటరేచర్ వర్క్స్. అండ్ వాళ్ళ సోషల్ కండిషన్స్ ఎలా ఉండేది, సెక్యులరా, కాంపోజిట్ కల్చర్స్ ఏమేమి ఉండేది, ముస్లిమ్స్ ఉమెన్స్ యూస్ టు వేర్ శారీస్, టోయ్ రింగ్స్, అండ్ ఈవెన్ మెన్ యూస్ టు వేర్ పైజామాస్ ఎక్సెట్రా. అండ్ ఈవెన్ వాళ్ళ ఫెస్టివల్స్ ఉగాది, దివాళీ, మొహరం. సో సోషల్ రిలీజియస్ కండిషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి కుతుబ్ షాహీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ అవ్వచ్చు అని ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఫస్ట్ మనం మొత్తం చదివేసినాం, అసలు కుతుబ్ షాహీస్ ఎవరు, వాళ్ళ సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ ఎలా ఉండేది, వాళ్ళ ఆర్ట్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటని. సెకండ్ పార్ట్లో మొత్తం వీళ్ళు డిస్కస్ ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అలాంటివి. ఈ నోట్బుక్ని రెఫర్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. థర్డ్ దాంట్లో కుతుబ్ షాహీకి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అండ్ ఫోర్త్ పార్ట్లో ఇఫ్ పాసిబుల్ రివిజన్ చేద్దాం. సో ఇలా చదివితే నో వన్ క్యాన్ స్టాప్ us. సో థ్యాంక్ యూ అండి.